ఇప్పుడు చూడండి, మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఆచార్య సినిమా గుర్తొస్తుంది మనకి, కొరటాల శివ అనగానే. సో ఆచార్య సినిమా చూసి కొంతకాలం గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ తో వచ్చాడు కాబట్టి స్క్రీన్ ముందుకెళ్ళి అట్లా కూర్చొని చూడడం స్టార్ట్ చేసాం మూవీ. ఫస్ట్ హాఫ్ మూవీ అట్లా వెళ్తుంది. ఫస్ట్ 20 మినిట్స్ 15 మినిట్స్ పీక్ లో మంచి హీరో ఎలివేషన్ కి టైం తీసుకొని మంచి బిల్డప్ ఇచ్చి ఇచ్చాడు, బాగుంది. సాంగ్స్ అవి బాగున్నాయి, కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ పీక్ తీసుకెళ్ళిపోయాడు సినిమా. ఓకే, కొరటాల శివ ఇస్ బ్యాక్ విత్ బ్యాంగ్ అనే ఫీలింగ్ వచ్చేసింది, నాకు కూడా అయితే అట్లాగే వచ్చింది. అట్లాంటి మనిషి సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత సినిమాని కంప్లీట్ గా కింద పడేస్తున్నాడు, మళ్ళీ పైకి లేపుతున్నాడు, మళ్ళీ కింద పడేస్తున్నాడు, మళ్ళీ పైకి లేపుతున్నాడు. ఈ జంబో సర్కస్ ఎక్కువైపోయింది సెకండ్ హాఫ్. ఎందుకంటే క్యారెక్టర్ వెనకాల, తెర వెనక, అంటే సినిమా చూసిన వాళ్ళే కంటిన్యూ చేయండి ఇక్కడ నుంచి. తెర వెనక తారక్ అంటే కొడుకు తారక్, కొడుకు ఎన్టీఆర్, ఫాదర్ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ అందాము, సన్ ఎన్టీఆర్ తారక్ అన్నాం. సో తారక్ భయపడిపోతూ భయపడిపోతూ మళ్ళీ తెర వెనక జరిగే వాటన్నిటికీ ఇతనే కారణం అని మనం ప్రిడిక్ట్ చేసేయచ్చు. ఓకే, ప్రిడిక్టబుల్ గురించి కూడా ప్రాబ్లం ఏం లేదు, స్టోరీ గురించి కూడా ప్రాబ్లం లేదు. ఏంటి ఇప్పుడు జూనియర్ ఎన్టీ సారీ కొరటాల శివ సినిమాలు అనగానే ఫాదర్ ఆశయం తీర్చలేకపోతే దాన్ని తండ్రి చేసుకుంటూ వెళ్తాడు, ఆచార్యాల్లో కొడుకు తండ్రి తీరుస్తాడు, అంతే తప్ప పెద్ద మార్పు ఏం లేదు. సో అట్లాగే ఇది కూడా ప్రెడిక్టబుల్ కథలే తప్ప ఏముండవు. బట్ అప్రోచ్, ఆ ఎలివేషన్, ఆ సీన్ యొక్క సీక్వెన్స్ తీసే విధానం, ఇప్పుడు జనతా గ్యారేజ్ ఉంది, మీకు అందులో రాజీవ్ కనకాల సీన్ గుర్తుందా? అసలు టాప్ నాచ్ ఉంటుంది. శ్రీమంతుడు ఉంది, అందులో ఆ మామిడి తోట ఫైట్ ఎంత బాగుంటది. భరత్ అనే నేను ఒక థియేటర్ లో ఫైట్ గానీ, ఆ ఎలివేషన్ గానీ, దానికోసం సినిమాని బిల్డ్ చేసిన సీన్ గానీ, ఇక మిర్చి అయితే పిచ్చ క్లాస్ సినిమా. అందులో మళ్ళీ మాస్ ఎలివేషన్స్, నెక్స్ట్ లెవెల్ టేకింగ్ అదంతా కూడా. సో అట్లాంటిది అవన్నీ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. అట్లాంటిది ఇందులో ఏమీ లేకపోవటం, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కి గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఆడియన్స్ ఉన్నారు. సరే ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి లాస్ట్ కి ఒక అబ్రప్ట్ ఎండింగ్, ఇదే మెయిన్ సినిమా ఫెయిల్ అవడానికి కారణం అనేటువంటి మాట. ఆ అబ్రప్ట్ ఎండింగ్ లో కూడా ఇందాకే చెప్పా, సినిమా చూసిన వాళ్ళు చూడండి, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి, కనీసం ఇక్కడికన్నా పని చూసేసి చూడని వాళ్ళు అయితే. ఆ బాహుబలి నుంచి ఎత్తుకొచ్చే కాపీ పెట్టడం చాలా క్లియర్ కట్ గా, ఎవరు చంపారంటే ఎవడు చంపాడు అనేది అక్కడ, తారక్ చంపాడు తండ్రిని అనేది ఒక ఎలివేషన్ గా అక్కడ కట్ చేయడం. అరే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి బాహుబలిలోని కథే నువ్వు ఇక్కడ పట్టుకొచ్చి అదే పాయింట్ పెడితే ఎవరు కన్విన్స్ అవుతారు? అసలు దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? కట్టప్ప, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా వైఫ్ సన్ కిల్డ్ ఫాదర్ అనే దాంతో సెకండ్ పార్ట్ కి క్లిఫ్ హ్యాంగర్ ఎట్లా ఉంటది, అది ఎట్లా వర్కౌట్ అవుద్ది? అసలు ఛాన్సే లేదు. నేను అనుకోవడం ఏంటంటే, ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు కొరటాల సెకండ్ హాఫ్ కోసం, కానీ సెకండ్ పార్ట్ అనేటువంటి ఒక వ్యామోహం, వీళ్ళకి బాహుబలి తర్వాత భారతీయుడు, రోబోటు, ఇప్పుడు పుష్ప, పుష్ప అయినా బాగుంటుంది, సెకండ్ హాఫ్ క్లిఫ్ హ్యాంగర్ చాలా బాగుంటుంది. ఆ అవన్నీ వేరు. అట్లా స్ట్రాంగ్ గా రాసుకున్నా పర్లా, రాసుకోవాలా? ఉన్న కథనే రెండో పార్టీకి చేయడం కోసం సెకండ్ హాఫ్ అంతా డైల్యూట్ చేసేసాడు స్టోరీ, సాగదీసినటువంటి సిచ్యువేషన్. పైగా 3 గంటల రన్ టైం. ఆ 3 గంటల రన్ టైం తర్వాత జనాలు ఇంకేమైనా ఉందేమో, ఇంకేమైనా ఉంది, ఇంకేమైనా చెప్తాడేమో అని సడన్ గా స్క్రీన్ అయిపోయి ఎందుకు చంపేశారు, ఎవడు చంపాడు, ఈడే చంపాడు, ఎలివేషన్ వెళ్ళిపోండి థియేటర్ లోంచి, సెకండ్ పార్ట్ వచ్చాక మళ్ళీ ఇద్దరు కానీ అని పెట్టాడు. అది ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది జనాలకి. సినిమా బాగాలేదని ఫ్లాప్ అయింది నేను అంట్లా, చెప్తున్నా. ఆ ఒక్క పాయింట్ వల్ల మూవీ ఫ్లాప్ అయ్యేటువంటి ఒకవేళ మూవీ కనుక బ్రేక్ ఈవెన్ అవ్వలేదంటే ఇది తారక్ తప్పు కాదు, ఇంకోటి తప్పు కాదు, టెక్నీషియన్స్ తప్పు కాదు, అనిరుద్ధ్ తప్పు అసలు కాదు, ఎవరు తప్పు కాదు. తారక్ అనిరుద్ధ్ సినిమాని తమ భుజస్కంధాల మీద లాక్కొచ్చారని చెప్పుకోవాలి. అట్లాంటి టైంలో ఈ రైటింగ్ ఏదైతే ఉందో అది ఇట్లా ఫెయిల్ అవ్వడం, లాస్ట్ 10 మినిట్స్ బాహుబలి, అందరు థియేటర్లో బాహుబలి బాహుబలి అంటున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ ఎండింగ్. అండ్ మీకు శౌర్యాంగుల గురించి సలార్ సెకండ్ పార్ట్ కోసం శౌర్యాంగ పర్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రశాంత్ నీల్, ఆ సినిమాయే నాకు నచ్చలేదు, అది వేరే విషయం. బట్ ఆ బిల్డప్ ఏదైతే సెకండ్ పార్ట్ కోసం లాస్ట్ 30 నిమిషాలు సిద్ధం చేసి మనల్ని ఆఖరికి శౌర్యాంగ పర్వం అనే చాప్టర్ 2 ఏదో సలార్ అని చేస్తాడు చూసారా, అది ఏదైతే ఉందో ఆ బిల్డప్ అనేది ఇందులో టక్కని జరిగిపోతుంది, దాంతో అబ్రప్ట్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది జనాలకి. దాని వల్ల ఈ మూవీ ఒకవేళ ఫ్లాప్ అయితే, ఒకవేళ బ్రేక్ ఇవ్వనకపోతే డెఫినెట్లీ ఇదే రీజన్ అని మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయవచ్చు.